కామం, క్రోధం, లోభం ఇలాంటి గుణాలు ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. దీనికి మన పురాణాల్లో 6 అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. తాకి చెడిన వాడు ఇంద్రుడు. దేవతల రాజు, గొప్ప శక్తివంతుడు ఇంద్రుడు. అయినప్పటికీ తన శక్తిని దుర్వినియోగం చేసి అహల్యను తాకి ఆమె శాపానికి గురై పరువు ప్రతిష్టలను దిగజార్చుకున్నాడు. తాకకుండా చెడినవాడు రావణుడు. రావణుడు మహాజ్ఞాని, శివుడికి పరమ భక్తుడు. కానీ సీతను అపహరించాడు. ఆమెను తాకకపోయినా సరే వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. చెప్పి చెడినవాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు గొప్ప తపస్వి, కానీ ముక్కోపి, అహంకారి. వశిష్ఠ మహర్షితో వివాదం, పంతానికి పోయి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం లాంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. అవసరం లేని దగ్గర కోపం ప్రదర్శిస్తే నష్టం తప్పదని విశ్వామిత్రుడి కథ చెబుతుంది. చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. సత్యానికి కట్టుబడి మౌనంగా ఉండిపోయి రాజ్యాన్ని, భార్య, బిడ్డని హరిశ్చంద్రుడు కోల్పోయాడు. అన్ని సందర్భాల్లోనూ మౌనం సరైనది కాదని హరిశ్చంద్రుడి కథ చెబుతుంది. దానమిచ్చి చెడినవాడు కర్ణుడు. కర్ణుడు గొప్ప దాత, కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడి పక్షాన ఉండి తప్పు చేశాడు. దానంలో భాగంగా ఆలోచించకుండా కవచకుండలాలను కూడా ఇవ్వడం వల్లనే రక్షణ కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకపోవడమే దుర్యోధనుడి పతనానికి నాంది పలికింది. శక్తి, యుక్తి, మౌనం, మంచితనం, కామం, కోపం ఏదైనా సమపాళ్లలో ఉన్నప్పుడే సంతోషమని ఈ కథలన్నీ చెబుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.